హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సంక్రాంతి అంటేనే రకరకాల పిండి వంటలు గుర్తొస్తాయి. పల్లెటూళ్లలో పండుగకు 10 రోజుల ముందు నుంచే అమ్మమ్మలు నాయనమ్మలు అరిసెలు వండడం మొదలు పెడతారు. పిల్లలు వీటిని మళ్లీ మళ్లీ అడిగి ఇష్టంగా తినేస్తారు. చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకుంటే అరిసెలు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ని ఓకే చేయండి. అరిసెలు చేసుకునేటప్పుడు రేషన్ బియ్యం తీసుకోండి. ఈ బియ్యంతో గాని అరిసెలు చేసుకున్నట్లయితే అరిసెలు చాలా బాగా వస్తాయి. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడుక్కుని 24 గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు నానబెడుతున్నాం కాబట్టి మధ్య మధ్యలో 2-3 సార్లు నీళ్లు మార్చుకోవాలి. ఇలా చేస్తే వాసన రాకుండా ఉంటాయి. 24 గంటలు గడిచిన తర్వాత చూసినట్లయితే బియ్యం ఇలా మెత్తగా అయిపోయి ఉంటాయి. వీటిని మళ్లీ 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని నీళ్లు వంచేసుకోవాలి. ఇప్పుడు వీటిని మరపట్టించుకుందాం. బియ్యం తక్కువగా నానబెట్టుకున్నట్లయితే వీటిని మనమే మిక్సీలో వేసుకుని పిండిలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలోంచి అరిసెలు చేసుకోవడానికి 1 కేజీ పిండిని తీసుకుందాం. దీనిలో 1 కప్పు మైదా పిండి వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మైదా పిండి దాదాపుగా 100 గ్రాములు ఉంటుంది. అరిసెలు తడిపిండితోనే చేసుకోవాలి కాబట్టి ఈ పిండి తడారక ముందే పాకాన్ని సిద్ధం చేసుకుందాం. స్టవ్ మీద గిన్నెలో 1 కేజీ బెల్లం, 100 గ్రాముల పంచదార వేసుకోవాలి. దీనిలో 1 పెద్ద గ్లాసు వాటర్ పోసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లానికి తోడు పంచదార కూడా వేసుకోవడం వలన అరిసెలు మరింత రుచిగా ఉంటాయి. బెల్లం అంతా కరిగిన తర్వాత వడకట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పాకాన్ని 15 నిమిషాల పాటు మరగనివ్వాలి. పాకం మరుగుతున్నప్పుడు 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం. పాకమంతా మరిగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా ముదరపాకం వచ్చిందంటే పిండి వేసుకోవడానికి పాకం సిద్ధమైపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వెంటనే ఈ పాకంలో రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పాకం గట్టిపడక ముందే పిండి వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇదంతా ఫాస్ట్ గా చేయవలసి వస్తుంది కాబట్టి ఒక్కరి వల్ల కాదు, తప్పనిసరిగా 2 ఉండాలి. పాకం పలుచగా ఉన్నట్లయితే మరి కాస్త పిండిని వేసుకుని కలుపుకోవాలి. అరిసెలకు పిండి ఎంతైతే తీసుకుంటామో అదే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి. పిండి ఈ విధంగా చలిమిడి ముద్దలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 50 గ్రాముల నూనె పోసుకుని మళ్లీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చివరిగా ఒకసారి పిండిని చెక్ చేసుకుందాం. చూసారా, బాగా వచ్చింది. అన్నీ కూడా సమానంగా సరిపోయాయి. దీనిని 10 నిమిషాల పాటు చల్లారనిద్దాం. కాస్త గట్టిగా అవుతుంది. అరిసెల్లో వేసుకోవడానికి నువ్వుల్లో 1 స్పూన్ పెరుగు వేసుకుని కలుపుకోవాలి. ఇలా నువ్వుల్లో పెరుగు వేసుకుని కలుపుకోవడం వల్ల నూనెలో వేయించుకునేటప్పుడు అరిసె నుండి ఊడిపోకుండా ఉంటాయి. అరిసెలు వండుకునేటప్పుడు తెల్ల నువ్వుల్నే వేసుకోవాలి. స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకుని హీట్ చేసుకోవాలి. మనం సిద్ధం చేసుకున్న పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ బాల్ లా చేసుకోవాలి. ఈ ఉండ మొత్తానికి నువ్వులు పట్టేలా చూసుకుని దీనిని కవర్ మీద పెట్టుకుని అరిసెలా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీనిని కాగిన నూనెలో వేసుకుని వేయించుకోవాలి. మనం అన్నీ కరెక్ట్ గా వేసుకున్నట్లయితే అరిసెలు నూనెలో వేయగానే పొంగుతాయి. ఇలా పొంగితే అరిసె లోపల కూడా బాగా ఉడుకుతుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ అరిసెలను వేయించుకోవాలి. ఒకవైపు వేగిపోయిన తర్వాత తిప్పుకుని రెండో వైపు కూడా వేయించుకోవాలి. ఇలా 2 వైపులా కూడా బాగా వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో మారిన తర్వాత బయటకు తీసేసుకుని అరిసె గరిటెల మధ్య పెట్టుకుని వత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల అరిసెకున్న నూనె కూడా బయటకు వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగిలిన పిండంతా కూడా అరిసెల్లా వేసుకోవాలి. ఇలా వేసుకున్న అరిసెలను 1 గంట పాటు ఆరబెట్టుకుంటే కాస్త గట్టిపడతాయి. చూసారా, చాలా రుచిగా ఉండే అరిసెలను చాలా సింపుల్ గా తయారు చేసేసుకున్నాం. ఇవి దాదాపుగా 15 నుండి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ అరిసెలను వెంటనే తయారు చేసుకుని టేస్ట్ చేసి మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.